హాయ్ గైస్, కొంతమంది అనుకుంటారు టిప్స్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళకి టిప్స్ చెప్పండి అని. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా మీ దగ్గర, ఆ బాటిల్తో అనేది మొక్కలకి నీళ్ళు వేస్తారు కొంతమంది. నేను అదే దాంట్లో వేస్తా నీళ్ళు అనేది, కానీ పడేయడం ఎక్కువ పడేస్తాను. నేను ఎక్కువ పడేస్తాను, నాకు ఎక్కువ వదిలిపోతాయి. మీన్స్ కొంతమంది అంటున్నారు, కొంతమంది లేట్గా వస్తాం కదా అక్క, మీన్స్ ఎలా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలని అంటున్నారు. ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఏదో ఒక చిన్న క్యాప్స్, ఇదిగోండి ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఇలాంటి క్యాప్స్ ఇవి వాడండి. చిన్న క్యాప్స్ కొంతమందికి కనిపించట్లేదు, ఎవరికి కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న క్యాప్స్ దొరుకుతాయి మనకి. మీన్స్ టాయ్స్ చిన్నపిల్లలు కొనుక్కున్నప్పుడు టాయ్స్ దొరుకుతాయి కదా, వాటి టాయ్స్ అనేది వాడుతున్నారు. ఈ ఒకటైతే ఇలా అయిపోతుంది. మీన్స్ ఒకసారి మీరు చెప్పండి, అవి కట్ చేయాలి లేకపోతే అట్లనే ఉంచేయాలి చెప్పండి. ఇదిగోండి ఇదైతే కొంతమంది అనుకుంటారు, అక్క ఇది వీటి పర్ఫ్యూమ్ మాత్రం ఇలానే ఉండిపోతుంది, ఆ స్మెల్ దాన్ని ఏం చేసుకోవాలో అని అంటున్నారు. కొంతమంది అనేది అనుకుంటారు. మీన్స్ దీన్ని కొంతమంది ఏమో చెట్లకు ఒకసారి 10 సార్లు కడిగితే పోతుంది స్మెల్ అని అనుకుంటారు. అది పోదు గైస్. కాబట్టి మీరైతే దీన్ని ప్లాంట్స్కి వాడితే ఏం కాదు, కానీ మీరు దీన్ని కొంతమంది ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఈ కొంచెం నీళ్ళైనా ఏదో ఒక దాంట్లో వేసేసి కడగండి. మీన్స్ ఫ్లోర్ ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందంటే, కొంతమంది ఏమో బాటిల్గా తాగేస్తానేమో అనుకోకండి. ఇది అనేది ఎట్లా స్మెల్ వస్తుందో చూపిస్తాం మీకు, చూడండి. ఇదిగోండి ఫస్ట్ అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటాను నేను. చూడండి ఇలా ఉంటుంది మనకి. ఎంత స్మెల్ వస్తుంది అంటే, ఇది చాలా స్మెల్ వస్తుంది. ప్లాంట్స్కి ఏమన్నా అవ్వచ్చు అని కొంతమంది భయపడతారు. ప్లాంట్స్కి ఏం అవ్వదు, కానీ ఇది అనేది వేరే వాటికి వాడుకోవచ్చు. చిన్న టిప్ ఇదిగోండి, ఎలా వాడుకోవాలి అంటే, ఇదిగోండి ఒక చిన్నగా ఒక 3 to 4 డ్రాప్స్ అట్లా వేసేసుకోండి. మీన్స్ ఇల్లు ముందట ఇట్లా ఒక 2 చూపించి ఇట్లా ఒక 2 to 3 వేసుకోండి. అంటే ఎక్కువ వేసుకోకండి, జస్ట్ అట్లా